హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మనం పిఎం కిసాన్ ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ డబ్బులు మనకి పడ్డాయా లేదా ఎలా తెలుసుకోవడం అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం మనం ముందుగా ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. నేనైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. అలాగే ఈ అడ్రస్ బార్లో pmkisan.gov.in అనే వెబ్సైట్ని టైప్ చేసి URL లింక్ని ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఓపెన్ అవుతుంది పేజు. ఇక్కడ కొద్దిగా ఇలా కిందకి వెళ్ళాలి. కిందకి డ్రాగ్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, బెనిఫిషరీ స్టేటస్ అని ఉంది కదా. ఈ బెనిఫిషరీ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ నంబర్ మరియు అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఈ మూడింట్లో దేని ద్వారా అయినా మనం చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఆధార్ నంబర్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా 12 డిజిట్ ఆధార్ నంబర్ని మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డేటా అని ఉంది కదా, ఈ గెట్ డేటా అనే దాని మీద క్లిక్ చేయాలి. ఆ గెట్ డేటా అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పేరు, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్ని డీటెయిల్స్తో పాటు పూర్తి వివరాలు ఇక్కడ వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, పేమెంట్ స్టేటస్, బ్యాంక్ నేమ్, క్రెడిట్ అకౌంట్ అనేసి ఇక్కడ మన పేమెంట్ డన్ అయిందా కాలేదా, ఇది బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్లో మన డబ్బులు పడ్డాయి అనేసి బ్యాంక్ నేమ్తో పాటు ఉంటుంది. క్రెడిటెడ్ అకౌంట్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్తో పాటు ఇక్కడ వస్తుంది. క్రెడిటెడ్ డేట్, ఏ డేట్లో మనకి పేమెంట్ పడింది అనేసి కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే యూటీఆర్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో మనకి ఇచ్చేసి ఉంటుంది గవర్నమెంట్. అలాగే ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడింది వీళ్ళకి, ఇలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ పడింది, అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ అన్నీ డన్ అని ఉన్నాయి. అలాగే 6th, 7th, 8th పేమెంట్ ఇన్స్టాల్మెంట్ స్టాప్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అనేసి ఇక్కడ వీళ్ళకి వచ్చింది. సో మీకైతే పడి ఉంటే పేమెంట్ డన్ అనేసి ఇక్కడ కూడా వస్తుంది. 7th ఇన్స్టాల్మెంట్, ఈ 7 ఇన్స్టాల్మెంట్స్ ఎలా పడి ఉన్నాయో అలాగే 8th ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ డన్ అనేసి అలాగే యూటీఆర్ నెంబర్తో పాటు క్రెడిటెడ్ డేట్తో పాటు వచ్చేస్తుంది. సో ఇలా మీరందరూ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీదే కాకుండా మీ ఊర్లో ఇంకెవరిదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే, మీ ఊర్లో ఎంతమందికి డబ్బులు పడ్డాయి, లేదు మీ పక్క ఊర్లో ఎంతమందికి డబ్బులు పడ్డాయి, వాళ్ళందరికీ ఎన్ని ఇన్స్టాల్మెంట్లు డబ్బులు పడ్డాయి అనేది కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.